ఫ్రెండ్స్ ఇది లావా అగ్ని 2 చాలా మంది దీని రివ్యూ కోసం అయితే అడుగుతున్నారు అండ్ ఫోన్ ఒక 10 రోజులు అయితే యూస్ చేశాను. ఇప్పుడు కంప్లీట్గా ఈ 10 రోజుల్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోండి. దీనిలో నాకు ఏది ప్లస్ అనిపించింది, ఏది మైనస్ అనిపించింది, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. దీని అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది. అన్బాక్సింగ్ అప్పుడు ఒకరోజే నాకు టైం దొరికింది. ఒక రోజులో దానిలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ వీడియోలో కవర్ చేశాను. ఒకసారి అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు అవన్నీ నేను చెప్పను, ఓన్లీ మెయిన్ పాయింట్స్కే గురించే మాట్లాడతాను. మిగతా సోదంతా ఇక్కడ నేను మాట్లాడను. స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మొత్తం దీని స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీ ఫోన్ మీకు కొనే ఉద్దేశం ఉంటే మాత్రం వీడియోని కంప్లీట్గా అయితే చూడండి, స్కిప్ చేయకండి. కంప్లీట్గా చూస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఈ ఫోన్ ఎలా ఉంది అని చెప్పేసి దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ మనం దీనిలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడిన తర్వాత మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడితే మాత్రం వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇది బాగా నచ్చింది నాకు. మీకు 22వ తారీఖు అనుకుంటే అన్బాక్సింగ్ వీడియో ఇది వచ్చింది. వచ్చిన గంటకి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫ్రంట్ కెమెరాలో సాఫ్ట్గా ఉన్నాయి ఫొటోస్ అని చెప్పారు. ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి వాళ్ళు 4 o'clockకి మీటింగ్ పెట్టారు, గూగుల్ మీట్ అట్లా పెట్టి. మొత్తం దీనిలో మీకు ఏమేమి మైనస్ అనిపించినాయి మాకు చెప్పండి, మేము ఇంప్రూవ్ చేసుకుంటాం అని చెప్పేసి అడిగారు. సో ఇది పాజిటివ్ మూవ్, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మేము ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది మ్యాక్సిమం బ్రాండ్ చాలామంది అడగరు. సో వీళ్ళు అంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద ఇంకా కేర్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో అది నాకు బాగా అనిపించింది. అప్పుడు నేను ఒకరోజే యూజ్ చేసిన ఫోన్, నేను అన్బాక్సింగ్ ఆ టైంలో. సో నేను కొన్ని చెప్పాను వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే, తర్వాత ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ నేను యూజ్ చేసినా చెప్తా అని చెప్పాను. సో తర్వాత నేను యూజ్ చేస్తున్నప్పుడు 10 రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ కొన్ని నోటీస్ చేశాను. అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడితే అది ఫస్ట్ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా బాగా నచ్చింది నాకు. అండ్ సెకండ్ నాకు బాగా నచ్చింది దీని ప్రైస్. 20,000 రూపాయలు తీసుకొని వచ్చారు వీళ్ళు, బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. సో ఆ ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే అదిరిపోయినాయి, చాలా బాగున్నాయి. అందరూ ఎందుకు దీనికి అంత క్రేజ్ క్రియేట్ అయింది, ఎందుకంటే మాత్రం సో ఆ ప్రైస్కి స్పెసిఫికేషన్స్ ఏంది అని చెప్పేసి చాలామంది షాక్ అయ్యారు. సో అది దీనికి ఒక మేజర్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్, డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది చాలా బాగుంటుంది. డిస్ప్లే చాలా వైబ్రెంట్ ఉంది. మీరు మూవీ చూడడానికి, మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లే మీకు 1 billion కలర్స్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్ మీకు డిస్ప్లే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. సో మీరు యూస్ చేసినప్పుడు కూడా ఫోన్ మీకు చాలా స్మూత్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయదు. కర్వ్ డిస్ప్లే కాబట్టి చూడడానికి కూడా చాలా ప్రీమియం అనిపిస్తుంది ఫోన్ అయితే. నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి బిల్డ్ క్వాలిటీ. ఆ ప్రైస్కి 20,000 రూపాయల లోపు వీళ్ళు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఇవ్వచ్చు, కాకపోతే వీళ్ళు బ్యాక్ కూడా గ్లాస్ అయితే ఇచ్చారు. సైడ్స్ మాత్రం ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. సైడ్స్ అక్కడ మనం మెటల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఆ ప్రైస్కి అయితే. బిల్డ్ క్వాలిటీ కూడా గుడ్ ఆ ప్రైస్కి అయితే మాత్రం. నెక్స్ట్ దీనిలో యూజర్ ఎక్స్పీరియన్స్ నార్మల్గా ఇంతకుముందు మనకి లావా UI తీసుకొస్తే మాత్రం చాలా మైనస్ అయ్యేది. దీనికి కంప్లీట్గా చేంజ్ చేస్తారు. ఇది స్టాక్ UI తో వస్తుంది, ఎక్కడ మీకు బ్లోట్వేర్ అయితే ఉండదు. క్లీన్ UI తో వస్తుంది. క్లీన్ UI ఇచ్చినా కానీ వీళ్ళు కొన్ని ఫీచర్స్ దీనిలో యాడ్ చేస్తారు. యాప్స్ మీరు లాక్ చేసుకోవాలనుకుంటే లాక్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ మీరు క్లోన్ కూడా చేసుకోవచ్చు. 2 వాట్సాప్లు మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లాంగ్ ప్రాసెస్ పట్టుకుంటే మీకు క్రియేట్ క్లోన్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ అంటే డ్యూయల్ వాట్సాప్ మీరు యూస్ చేయొచ్చు. 2 వాట్సాప్లు ఒకేసారి యూస్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్ ప్రెజెంట్ అయితే లేదు. ఇది ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళు ఫ్యూచర్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటికి కూడా ఈ క్లోన్ యాప్ తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే యాప్స్ మీరు క్లోన్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్టాక్ UI కాబట్టి గూగుల్ డైరెక్ట్తో వస్తుంది. అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. సో ఇది మనం అడగలేము, ఎందుకంటే ఇది ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ. సో ఇది వాళ్ళ ఇష్టం, కంపెనీ వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కొన్ని డైలర్స్కి అయితే ఉంటుంది. ఇది గూగుల్ డైలర్ కాబట్టి మీకు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. UI అయితే మాత్రం క్లీన్ ఉంది, నీట్గా ఉంది, చాలా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే కెమెరా UIలో చేయాలి, తర్వాత మాట్లాడతాను నేను. నెక్స్ట్ ఇంకో పాజిటివ్ దీనికి సర్వీస్ ఇది మీకు ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన, చాలా మంది సర్వీస్ సెంటర్స్ ఎక్కడనే అడుగుతున్నారు. సర్వీస్ సెంటర్స్ దీనికి ఏమీ ప్రజెంట్ అని చెప్పలేదు వాళ్ళు, కానీ ఇంటికి వచ్చి మాత్రం మీ ఫోన్ మీరు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళే సర్వీస్ చేసి మీకు మళ్ళీ ఫోన్ అయితే తీసుకొని వస్తారు. ఒకవేళ ఫోన్ మీకు హార్డ్వేర్ డ్యామేజ్ ఉంటే మాత్రం 1 year లోపు కొత్త ఫోన్ రీప్లేస్ చేస్తారు. ఏమైనా మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీకు కంప్లీట్గా ఫోనే వీళ్ళు రీప్లేస్ చేసేస్తారు. సో ఇది చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. సో ఇది కూడా బాగా నచ్చింది నాకు. సర్వీస్ పరంగా అయితే మాత్రం ఇది 24/7 మీకు సర్వీస్ అయితే ఇస్తారు. టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది, దానికి కాల్ చేసినా మీకు సర్వీస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నెంబర్ స్క్రీన్ మీద ఉంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది దీనిలో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. మన ఫ్లాగ్షిప్ ఫోన్స్లో వచ్చినట్టు ఉంటుంది. మీరు టచ్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఉంటుంది కదా, వైబ్రేషన్స్ వస్తుంటాయి కదా. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే దీనిలో మీకు చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మీకు MediaTek Dimensity 7050 ప్రాసెసర్తో వస్తుంది. సో దీనిలో బాగా అనిపించింది నాకు
మరీ ఓవర్ హీట్ అవ్వట్లేదు ప్రాసెసర్. నార్మల్గా మనకి గేమ్ ఆడుతున్నప్పుడు కానీ జనరల్ యూస్ చేసినప్పుడు కానీ మోటో H40 కూడా నేను టెస్ట్ చేస్తున్నాను, రివ్యూ దాని మీద వర్క్ చేస్తున్నాను. అది బ్యాక్ సైడ్ కాలిపోతూ ఉంటుంది. దాంతో కంపేర్ చేసి ఇది మనకి చాలా తక్కువ కూల్ ఉంది. టెంపరేచర్ ఇది ఒక గంట సేపు గేమ్ ఆడినా కానీ 43, 44 ఆ రేంజ్లో ఉంటుంది, కానీ మరీ ఓవర్గా వెళ్ళిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ దీని పర్ఫార్మెన్స్ ఒకవేళ మనం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేయాలనుకుంటే చాలా మంది అడుగుతారు. స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే దగ్గర మీకు స్నాప్డ్రాగన్ 778 ఉంటుంది కదా, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గేమింగ్ విషయానికి వచ్చినా కానీ గేమ్స్ మీరు BGMI లాంటి గేమ్స్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS హ్యాండిల్ చేయొచ్చు, HDR అల్ట్రాలో హ్యాండిల్ చేయొచ్చు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ ఎనఫ్ మనకి 20,000లో. సో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ BGMI ఆడవచ్చు. BGMI కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. డీప్గా చెక్ చేస్తే మాత్రం ఒక రోజంతా గేమ్ ఆడిన తర్వాత ఎక్కడెక్కడ ప్రాబ్లం అనిపించిందంటే మనకి నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉంటాయి కదా రెండర్ ల్యాక్స్, అంటే మనకి ఎక్కువ ఎనిమీస్ ఉన్న చోట దిగినా కానీ లేకపోతే లాస్ట్ జోన్స్లో మనకి హెవీగా ఫైట్స్ అవుతున్నా కానీ అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు అక్కడక్కడైతే కొన్ని ల్యాక్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో అయితే మీకు గేమ్ అయితే చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. అండ్ ఇది మీకు 5G ప్రాసెసర్, 5G బ్యాండ్స్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 13 5G బ్యాండ్స్ ఇది మీకు సపోర్ట్ అయితే ఉంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు 5G కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీ లైఫ్. దీనిలో బ్యాటరీ 4700 mAh బ్యాటరీ ఉంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లోనే మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీన్ని ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ చెక్ చేస్తే ఇది మనకి 50% మీకు ఒక 20-21 minutesలో ఛార్జ్ అయిపోతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే మాత్రం 45 minutes అయితే టైం తీసుకుంటుంది. దీన్ని మీరు కంప్లీట్ ఛార్జ్ చేయాలంటే 45 నిమిషాలు. ఒక బ్యాటరీ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఒకవేళ మీరు దీనిలో ఒక యూట్యూబ్ వీడియో చూడాలనుకుంటున్నారు, ఒక 2 గంటలు మీరు యూట్యూబ్ వీడియో 4K వీడియో చూస్తే 23% అయితే బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. ఒక గంట సేపు గేమ్ ఆడితే మీకు దగ్గర 18% అయితే మీకు బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. ఒక OTTలో మూవీ చూడాలనుకోండి, ఒక మూవీ మీరు ఒక 3 గంటల మూవీ చూస్తే మాత్రం ఒక 31% బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. గంట సేపు కెమెరా యూస్ చేస్తే వీడియో రికార్డింగ్ చేస్తే మనకి 18% బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. మీరు దేన్ని ఎక్కువ యూస్ చేస్తే దాని ప్రకారం మీకు మీ ఏదైతే స్క్రీన్ ఆన్ టైం అదైతే వస్తుంది. సో మీరు హెవీ యూస్ చేస్తే అంతా వైఫై మీద రన్ చేసింది, అంతా హెవీ యూస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినందు చేస్తే నాకు దగ్గర 8 hours వరకు నాకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఇది వైఫై మీద. ఒకవేళ మీరు మొబైల్ డేటా యూస్ చేస్తారనుకోండి, ఏమైనా సిమ్ కార్డ్ పెట్టి 5G ఇట్లా మీరు యూస్ చేస్తే మాత్రం 5Gలో మీకు మీరు ఒక గంట సేపు గేమ్ ఆడితే 24% అయితే బ్యాటరీ డ్రాప్ అవుతుంది. నార్మల్గా వైఫైలో మీకు 18%, దీంట్లో 24% డ్రాప్ అవుతుంది. అండ్ 5Gలో మూవీ చూస్తే 28% డ్రాప్ అవుతుంది 2 hours మీరు చూడాలనుకుంటే. చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది మీరు 5G మీరు సిమ్ కార్డ్ నుంచి యూస్ చేసే దానికి అండ్ లేకపోతే వైఫై నుంచి యూస్ చేసేదానికి బ్యాటరీలో చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు సిమ్ కార్డ్ మీద యూస్ చేస్తే మాత్రం దగ్గర 5 hours మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఒకవేళ మీరు వైఫై అట్లా ఉంటే మాత్రం 7 to 8 hours అయితే మీరు యూస్ చేయొచ్చు. సో ఇది బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం బాగుంది. బ్యాటరీ లైఫ్ పరంగా అయితే మాత్రం ఒక మ్యాక్సిమం యూజర్స్కి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా అయితే వస్తుంది. సో నాకు ఈవినింగ్కి ఇది ఎంత యూస్ చేసినా కానీ 20% అయితే బ్యాటరీ అయితే ఉంటుంది. ఈవినింగ్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి హెవీ యూస్ చేస్తే. అండ్ ఫైనల్ ప్లస్ పాయింట్ దీనికి బ్యాక్ సైడ్ ఒక కెమెరా, మెయిన్ కెమెరా 50 MP కెమెరా. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. మెయిన్ కెమెరా మీకు కలర్స్ కానీ డైనమిక్ రేంజ్ కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మెయిన్ కెమెరాది బాగుంది. మెయిన్ కెమెరా లో లైట్లో కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే మాత్రం మీరు కొద్దిగా నాయిస్ అయితే నోటీస్ చేస్తారు, కానీ ఎనఫ్ లైటింగ్ ఉంటే మాత్రం మీ ఫేస్ మీద మీకు ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. ఇవి దీనిలో నాకు బాగా అనిపించిన అయితే ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడితే మాత్రం దీనిలో ఫస్ట్ కెమెరాస్లో ఇన్ని కెమెరాస్ అవసరం లే మనకి. ఇది చెప్పాను వాళ్ళకి డైరెక్ట్గా 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా. ఇవి లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, కానీ మీకు కొద్దిగా లైటింగ్ లేకపోతే మాత్రం చాలా నాయిస్ అయితే ఉంటుంది. సో అనవసరం ఈ కెమెరాస్ అన్ని. సో ఇప్పుడు మోటో H40 చూడొచ్చు మీరు, 2 కెమెరాలు ఇచ్చారు. ఒకటి 50 మెయిన్ అండ్ 13 MP వైడ్ యాంగిల్ కెమెరా. వైడ్ యాంగిల్ కెమెరా మ్యాక్రో కెమెరా యూస్ చేసుకోవచ్చు, మంచి మ్యాక్రో షాట్స్ తీసుకోవచ్చు. సో అట్లా ఏమన్నా చేయమని చెప్పి ఇన్ని కెమెరాస్ అవసరం లేదు అని చెప్పి నేను ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాను. సో మెయిన్ కెమెరా ఒక్కటి తప్పితే మిగతా అన్ని బ్యాక్ సైడ్ మనకు అంత పనికిరావు కెమెరాలు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP కెమెరా. సో ఇది మీకు ప్రాబ్లం, మీకు ఫొటోస్ తీసినప్పుడు ఫేస్ మీకు సాఫ్ట్ వస్తూ ఉంటుంది. జూమ్ చేస్తే మీకు అసలు డీటెయిల్స్ అయితే ఉండవు. ఇది నేను అన్బాక్సింగ్ కూడా చెప్పాను, వాళ్ళకి కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాను, దీని మీద వర్క్ చేస్తామని చెప్పారు. అండ్ ఇంకొక ప్రాబ్లం, ఫ్రంట్ కెమెరాలో మనకి ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. మాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. మనుషులు తీస్తుంటే బాగానే ఉంది. మీరు నడుస్తా ఏమన్నా వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, ఫ్రేమ్స్ కొద్దిగా షేక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఒక ప్రాబ్లం నోటీస్ చేస్తే బ్యాక్ కెమెరా యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి స్టెబిలైజేషన్ మీకు 4Kలో ఉండదు, 2K వరకే ఉంటుంది. 2Kలో మీకు EIS అయితే ఉంటుంది. దీనిలో
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఆ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. 20,000 రూపాయల లోపు ఇన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొస్తే ప్రైస్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకే వీళ్ళు అది తీసుకురాలేదు. నెక్స్ట్ కెమెరా యూఐ గురించి మాట్లాడు. కెమెరా యూఐ ఎక్కువ ఫీచర్స్ లేవు. లైక్ మనం బొకే వీడియో తీయడం కానీ, బొకే ఫ్లేర్ పోర్ట్ ఇట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది. అది కూడా ఫీడ్బ్యాక్ చేస్తే హ్యాపీ, చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. అవి ఉంటే ఇంకా హ్యాపీ. ఎందుకంటే వివో కానీ మనకి ఒప్పో కానీ ఇట్లాంటి ఫోన్స్ కెమెరా నుంచే ఎక్కువ వాళ్ళ ఎవరైతే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో అది కూడా ఉంటే బాగుంటుంది. ఇచ్చాం చూడాలి, వచ్చేస్తే హ్యాపీ. కెమెరా మనకు షట్టర్ బటన్ ఉంది కదా, షట్టర్ బటన్ కొద్దిగా చూడొచ్చు. సో ఇది చూస్తే నాకు ఏదో బడ్జెట్లో ఒక 2-3 వేల రూపాయల ఫోన్లో మనకి ఐకాల్ అట్లా కొడితే వస్తాయి కదా, అట్లా అనిపిస్తుంది. సో ఇట్లాంటి కొద్దిగా చేంజ్ చేయాలి. అండ్ ఒకసారి షట్టర్ బటన్ పని చేయట్లేదు ఇట్లా పెట్టి. ఇది అన్ని ఫోన్స్లో ఉంటుందని చెప్పట్లే, నేను యూజ్ చేసే ఫోన్స్ అందరిలో. సో నాకైతే షట్టర్ బటన్ ఒక్కసారి పని చేయట్లా, టక్క ఎంతసేపు చూడొచ్చు మీరు స్క్రీన్ మీద, రికార్డ్ కూడా చేశాను. ఇది షట్టర్ బటన్ పని చేయట్లేదు. తర్వాత మళ్ళీ యాప్ యూఐ క్లోజ్ చేసి ఓపెన్ చేయడం, లేకపోతే ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్కి ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే అప్పుడు పని చేయడం, ఇట్లా కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి యూఐలో. సో వాటిని ఫిక్స్ చేయాలి. అండ్ ఇంకొకటి నేను ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి, ఇక్కడ మనకి వైడ్ యాంగిల్కి వీటికి స్విచ్ అవుతాం కదా, వైడ్ యాంగిల్ 2x మెయిన్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ ఇవ్వకుండా మనకి ఇట్లా వర్టికల్కి ఇస్తే బాగుంటుంది. మనం సింగిల్ హ్యాండ్తో మనం యూజ్ చేసేటప్పుడు ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఇదేంటంటే మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి 2 చేతులు యూజ్ చేయాల్సి వస్తుంది. సో మన తంబ్ అయితే ఇక్కడ దాకా వెళ్ళదు మనం వైడ్ యాంగిల్కి ఇలా స్విచ్ అవ్వాలనుకుంటే. సో దీన్ని ఇక్కడ తీసుకురమ్మని చెప్పాను. సో ఇది కూడా వర్క్ చేస్తామని చెప్పారు, మరి చూడాలి చేస్తారో లేదో. ఇది కెమెరా యూఐలో ఇష్యూస్ విషయానికి వస్తే. నెక్స్ట్ సింగిల్ స్పీకర్ ఇచ్చారు. దీనిలో స్టీరియో స్పీకర్స్ ఇస్తే చాలా బాగుంటుంది, కానీ దీనిలో మనకి ఒకటే స్పీకర్ అయితే ఇచ్చారు. లౌడ్ ఉంది స్పీకర్, ప్రాబ్లం అయితే లేదు, సౌండ్ అయితే బాగానే వస్తుంది. కాకపోతే స్టీరియో ఎఫెక్ట్ ఉంటే చాలా బాగుండేది ఇంకా. నెక్స్ట్ దీనిలో మీకు ఎన్ఎఫ్సి చాలామంది అడుగుతారు, ఎన్ఎఫ్సి అయితే లేదు. అండ్ ఇంకొంతమంది ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. అండ్ ఇంకోటి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా లేదు. చాలామంది అడుగుతారు మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా దీనిలో. కాకపోతే దీనిలో మీకు ఇన్బిల్డ్ 256 GB స్టోరేజ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం ఎనఫ్ అది. ఒకవేళ మీరు యూస్ చేసుకోకుండా USB ఓటీజీ అయితే పనిచేస్తుంది, దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు. హెడ్ ఫోన్ జాక్ కూడా మిస్ అవుతుంది. ఒకవేళ మీరు 3.5 హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే బాక్స్తో డాంగిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా నాకు మైనస్ అనిపించింది దీనిలో. సో వీటన్నిటికీ మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే హ్యాపీ. ఎందుకంటే చాలామంది నేను క్వశ్చన్స్ ట్విట్టర్లో అడిగాను, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా లావా అగ్ని 2 మీద నా రివ్యూ అయిపోయింది, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని. చాలామంది ఏమడుగుతున్నారంటే దీని లాంగ్ రన్లో ఉంటుందా, ఊడిపోద్దా, మైక్రోమాక్స్ లాగా ఇప్పుడు వస్తుంది తర్వాత ఉంటుందా, అసలు మనం నమ్మొచ్చా అన్నట్లు ఉన్నారు. సో వీళ్ళ ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ విధానం చూస్తుంటే మాత్రం, అటు సైడ్ నుంచి చూస్తుంటే మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు ఈసారి మాత్రం వీళ్ళు. సో నాకు తెలిసి అయితే మాత్రం లాంగ్ రన్లో ఉంటారు. ఒకవేళ ఇలానే ఫీడ్బ్యాక్ తీసుకొని వీళ్ళు వర్క్ చేయడం, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ప్రోడక్ట్ని ఖచ్చితంగా లాంగ్ రన్లో అయితే ఉంటారు. అండ్ సర్వీస్ గురించి అడిగారు చాలామంది, దాని గురించి కూడా చెప్పాను నేను. అండ్ ఇంకొకటి ఎప్పుడు సేల్కి వస్తుంది, సేల్కి ఇదే ప్రాబ్లం. చాలామందికి ఎప్పుడు సేల్కి వస్తుంది అడుగుతున్నారు. సో సేల్ వీళ్ళ దగ్గర ఎక్కువ స్టాక్స్ అయితే వీళ్ళు తీసుకురాలి. ఎందుకంటే ఎంత ప్రోడక్ట్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు పబ్లిక్, ఎంత సక్సెస్ అవుతుందని వాళ్ళకే తెలీదు. అందుకే వాళ్ళు ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే తీసుకురావాలా. సో చిన్నగా వాళ్ళు పెంచుతూ ఉన్నారు. అండ్ డేట్స్ ఇస్తున్నారు, పర్టికులర్ డేట్స్. 31st ఒకటి సేల్ అయితే, ఈరోజు నేను రికార్డ్ చేసిన 31st, ఇది ఎడిట్ చేసి వస్తారు మీకు లేట్ అవుతుంది. సో ఈరోజు ఒక సేల్ జరిగింది, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఎప్పుడు సేల్ జరుగుతుంది. సో ఈ సేల్ గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే మాత్రం మన టెక్ న్యూస్ రోజు జరుగుతుంటుంది కదా, దాంట్లో ఫాలో అవుతుండండి. ఏమైనా ఉంటే అప్డేట్ అక్కడ మీకు చేస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఏమన్నా సడన్గా సేల్కి వచ్చినా కానీ అక్కడ ఎమ్మటే మీకు పోస్ట్ చేసేస్తా, అక్కడి నుంచి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొకటి చాలామంది స్పేర్ పార్ట్స్ గురించి అడుగుతున్నారు. దీని స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం అంటే ఏమైనా వస్తే స్పేర్ పార్ట్స్ ఉంటాయా అని చెప్పేసి, అది మనం తీసుకోవాల్సిన అవసరంలా కొద్దిగా, ఎందుకంటే వాళ్ళే వచ్చి సర్వీస్ చేస్తారు కాబట్టి తీసుకెళ్ళి వాళ్ళ తిప్పలాలు పడతారు. స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి ఈజీగానే మొబైల్వి, మరి కార్లాగా అవి కానీ మనకి నెలల తరబడి అవ్వడానికి దొరుకుతాయి, పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ చాలామంది యూఐ గురించి కూడా అడిగారు. యూఐ కెమెరా ఆల్రెడీ చెప్పాను నేను యూఐ గురించి. యూఐ బాగుంది, నీట్గా ఉంది, క్లీన్ ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అక్కడక్కడ మీకు ల్యాగ్స్ అనిపిస్తే, మరి మీరు హెవీ యూస్ చేసినప్పుడు, గేమ్ ఆడినప్పుడు, ఇట్లా అంటున్నప్పుడు, ఏదైనా క్లోజ్ చేసినప్పుడు చిన్న ల్యాగ్స్ అనిపిస్తాయి, కానీ మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో మీకు చాలా స్మూత్ ఉంది యూఐ అయితే. అండ్ కొంతమందికి ఇంకో డౌట్ ఉంది, యూఐ మార్చేసి ఫ్యూచర్లో మళ్ళీ లావా యూఐ తీసుకొస్తారని చెప్పేసి. నాకు తెలిసి తీసుకురారు, ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది కూడా యూఐ కూడా నీట్గా తెచ్చారు కాబట్టి నాకు తెలిసి అట్లాంటి ప్రయోగాలు అయితే చేయరు. ఇది మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే, ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్స్ ఇవి లావా అగ్ని 2కి సంబంధించి. అండ్ దీనిలో ప్లస్లు మైనస్లు
మొత్తం నీట్గా నా ఎక్స్పీరియన్స్లో 10 రోజులు వాడిన తర్వాత నాకు అనిపించినవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. సో ఇవి ఇట్లానే మంత్కి మీరు ఒకవేళ ఇప్పుడు 5 lakhs అబోవ్ అన్బాక్సింగ్ వీడియోస్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నాను నేను, మోటో H40. ఇది కూడా అన్బాక్సింగ్ 5 lakhs పైన వెళ్ళిపోయింది. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా వాటి మీద రివ్యూస్ అయితే ఇట్లానే ఫార్మేట్లో చేయడం జరుగుతుంది. ఒక 10 రోజులు 2 వారాలు వాడిన తర్వాత కంప్లీట్ డీటెయిల్గా అప్పుడే తెలుస్తాయి మనకి. ఒక రోజులో ఏమీ తెలియవు. మాకు అన్బాక్సింగ్ ఎట్లా ఉంటుందంటే ఫోన్ వస్తుంది, వచ్చిన తర్వాత గడగడ అన్బాక్సింగ్ చేయాలి, మళ్ళీ ఎడిటింగ్ ఒక రోజు ఇచ్చేసేయాలి. సో ఎడిటింగ్ కూడా ఫాస్ట్ చేస్తారు, అంత క్వాలిటీ కూడా అనిపించట్లేదు. ఎడిటింగ్ కూడా మా వాళ్ళకి టైం ఎక్కువ ఇస్తే ఇంకా బెటరే చేస్తారు, అంత ఫాస్ట్ ఉంటుంది అన్బాక్సింగ్ దగ్గర. ఎక్కువ టైం మాకు ఇవ్వట్ల బ్రాండ్స్ అయితే టైం స్పెండ్ చేయడానికి ఫోన్స్ మీద. కొంతమంది ఇస్తారు, కొంతమంది అయితే ఇవ్వరు. సో ఎక్కువ ఇట్లాంటి ఫోన్స్ ఏంటంటే మనం వెమ్మటే చెప్పలేము, మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఒకరోజు అంతా గేమ్స్ ఆడడం, ఒకరోజు అంతా కెమెరా డిపార్ట్మెంట్ యూజ్ చేయడం, ఇట్లా మొత్తం ఒక మినిమం ఒక 10 రోజులు యూజ్ చేస్తే కానీ వీటి గురించి మనం డీప్గా చెప్పలేము రివ్యూ అంటే. సో అట్లా మీరు ఒకవేళ 5 lakhs పైన అన్బాక్సింగ్ ఇంట్రెస్ట్ చూపించడానికి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, వాటి ఫోన్స్ మీద ఇట్లానే రివ్యూస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మోటో H40 రివ్యూలో కలుద్దాం. ఇది ఓవరాల్ అయితే మాత్రం వీడియో మీకు నచ్చితే, పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎంకరేజ్మెంట్ కోసం. లైక్ చేసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం. నెక్స్ట్ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.